అధిష్టాన ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రజలకు చేరువైందా? పాత కొత్త నేతల మధ్య వర్గపోరుతో సతమతమవుతున్న నియోజకవర్గాలలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ అయిందా? ఇంతకీ జనహిత పాదయాత్రలో నేతలకు ఎదురొచ్చి ప్రజలు చెప్పుకున్న సమస్యలేంటి? అది ప్రచార పాదయాత్రలంటూ ప్రతిపక్షాల పెదవి విరుపు వెనుకున్న నిజాలేంటి? ఇంతకీ జనహిత పాదయాత్ర ఇట్ట పట్ట? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 19 నెలల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్మల్ జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్ర ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజున సంగారెడ్డి జిల్లా ఆందోల్, రెండో రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల మాదిరి మూడో రోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోనూ పాదయాత్ర నామమాత్రంగా సాగిందనే చర్చలు జరుగుతున్నాయి. బాదన్ కుర్తి నుంచి ఖానాపూర్ దాకా పాదయాత్ర పొడవునా రోప్తో పహారా కాశారు పోలీసులు. మీనాక్షి నటరాజన్ సమీపంలోకి జనాలతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా వెళ్లనివ్వలేదు. ఈ పాదయాత్ర కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార యాత్రగా మారిపోయిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ పార్టీలో కీ రోల్ పోషిస్తూ సమాంతర వ్యవస్థను నడుపుతున్నారన్న పేరుంది. ఆమె దృష్టిలో పడితే చాలు, పార్టీ కోసం పనిచేసిన వారిని ఖచ్చితంగా గుర్తించి న్యాయం చేస్తారన్న అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు నియోజకవర్గాల్లో ముదురుతోన్న గ్రూపు విభేదాలను సద్దుమణిగించేందుకే పాదయాత్ర చేసినట్లు సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో అక్కడి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ నడుమ వర్గపోరు నడుస్తోంది. మరోవైపు నిర్మల్లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే ముథోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు నడుస్తోంది. తూర్పు జిల్లాకు సంబంధించి మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ మధ్య పంతం నీదానాదా అన్నట్లుంది వర్గపోరు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వర్గాల నడుమ అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీనాక్షి పాదయాత్ర పార్టీకి ఎంతవరకు ప్లస్ అయిందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో కింది స్థాయి కేడర్ బలంగానే ఉన్నా నేతల విభేదాలే పార్టీకి పూర్తి మైనస్ అయ్యాయని పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ గుర్తించినట్టు చెబుతున్నారు. పాదయాత్ర సమయంలో రోడ్ షోలలో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు కీలకంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలందరూ విభేదాలను వీడి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతూనే మరోవైపు గెలుపు గుర్రాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని తేల్చి చెప్పేశారు మీనాక్షి. దీంతో నిన్న మొన్నటిదాకా తమ పరిస్థితి ఏంటని డోలాయమానంలో ఉన్న కొంతమంది నేతలకు ఊపిరి పోసినట్టయింది. కానీ ఈ పాదయాత్రలో పూర్తిగా స్థానిక నేతలు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో జనహిత పాదయాత్రలో ఎక్కడా జనం కనిపించకపోవడంతో అధికార పార్టీపై విపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 19 నెలల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అందుకోసమే జనహిత పేరుతో ప్రచార యాత్ర చేశారంటున్నారు విపక్ష నేతలు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు జోస్యం చెబుతున్నారు. మీనాక్షి పాదయాత్రతోనైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో మార్పు వస్తుందా? వర్గపోరును కట్టడి చేసి స్థానిక ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కష్టపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. జనహిత పాదయాత్రపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసినట్టుగా ప్రజలకి చేరువ కాకపోతే మాత్రం హస్తానికి చిక్కులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.